యా గుడ్ మూవీ అండి, మంచి మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. యాక్టింగ్ అనిపించింది. ఆయన యాజ్ యూజువల్ అండి, ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అనుకుంటా. సో యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే విజయ్ ఆంటనీ గారు తక్కువ ఉన్నారు మూవీలో. సెకండ్ హాఫ్లో ఎంట్రీ వచ్చారు, అదొక్కటి కొద్దిగా అనిపించింది. కానీ బట్ స్టోరీ చాలా బాగుంది కాబట్టి స్టోరీ పైన వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. యా ఎలా అనిపించిందమ్మా? బాగుందమ్మా సినిమా. హీరో వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమాలో ఏం నచ్చిందమ్మా? అమ్మ సినిమాలో ఏం నచ్చింది మీకు ఎక్కువ? అమ్మ నచ్చింది. అవునా? అవును. ప్రతి ఒక్కరు ఇలా చేయాలంటారా? కొడుకులు నచ్చారు, అమ్మ నచ్చిందమ్మా. చాలా బాగుంది. తల్లిని గురించి కేర్ తీసుకున్నా అంటే ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారమ్మా? తల్లిని గురించి కేర్ తీసుకోవట్లేదుగా. తల్లిని వదిలేసి అని చదివించిన దేశాల మీదకి వెళ్ళిపోతున్నారు. తల్లిని గురించి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. జీవితం కూడా మానేసి తల్లి జీవితాన్ని గురించి ఆలోచించారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిపిస్తుంది అన్నమాట. కానీ పిల్లలు తల్లి జీవితాన్ని బాగా చేయాలని, కానీ వాళ్ళు ఆ వయసులో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని తీసిన యాక్సెప్ట్ అంతా చాలా బాగుంది. అయితే ఇంకా అసలు సమాజంలో ఇంకొకళ్ళ విషయం, ఇంకొకళ్ళ జీవితం పట్టించుకునే పరిస్థితి ఉందా అన్నది మాత్రం డౌట్ అన్నమాట. ఎవడలా పోతేనే అన్న కాలం కదా ఇప్పుడు. కానీ అంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలాగా తీసుకురావడం అనేది చాలా హర్షణీయం. చాలా బాగా తీశారు. చాలా బాగుందండి. కొత్త రకంగా తీశారు. మిగతా సినిమాలకి దీనికి చాలా తేడా ఉంది. చాలా బాగుంది. ఆయన ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. ఏం నచ్చింది మీకు సినిమాలో? చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ ప్యాక్డ్ మూవీ. ఇట్స్ వెరీ నైస్. మస్ట్ వాచ్. మదర్ సెంటిమెంట్ కూడా చాలా ఉంది. ద వే సన్ ఫైట్స్ ఫర్ హర్ మదర్, హిస్ మదర్స్ హ్యాపీనెస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కి మాటలు ఉంటాయా చెప్పండి. సినిమా మాత్రం 100 దేవుళ్ళు రఫ్ ఆడించేసాడు. సినిమా పీక్స్ లెవెల్ ఉంది. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటి కథల్ని ఎంచుకొని ఇలాంటి స్టోరీలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి స్టోరీలు ఎక్కడో మరుగున పడిపోయినాయి. అందరూ ఏదో లవ్ సినిమాలని వస్తున్నారు, ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్లని వస్తున్నారు. ఇలాంటి స్టోరీలు కాకుండా ఇప్పుడు 100 దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలు రావాలి. అలాంటి సినిమాలు తీయాలి. అసలు చరిత్ర అనేది తెలియాలి. ఇది కూడా ఒక చరిత్రే. ఈ రీసెంట్ డేస్లో చాలామంది తెలియాల్సిన మూవీ. విజయ్ ఆంటనీ గారు దుమ్ము దులిపేశారు టాలీవుడ్లో. నాకైతే హీరో అంటే మన హీరో క్యారెక్టర్ బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. ఒప్పుకున్న హీరోకి అయితే చాలా గట్స్ ఉన్నాను నిజంగా. ఇలాంటి స్టోరీ అసలు నిజంగా చాలా హీరో అయితే చాలా ఎక్సలెంట్ అన్న. అయితే గట్స్ ఉన్నాయి అయితే హీరోకి అయితే ఇలాంటి స్టోరీ ఒప్పుకోవడం అయితే. అండ్ సినిమా గురించి వస్తే ఎవరైతే హస్బెండ్స్ చనిపోయి ఉంటారో వాళ్ళు అలాగే ఉండకుండా మళ్ళా మ్యారేజ్ చేసుకునే ఉంటుంది. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మీరు చూడండి, నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి అయితే ఇలాంటి స్టోరీ అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకా సినిమాలో లొకేషన్స్ కూడా చాలా విలేజ్ మాదిరిగా ఉన్నాయి. అంటే ప్యూర్ విలేజ్ కల్చర్ మాదిరిగా ఉంది. ఒక బలగం సినిమా ఎలా అయితే అనిపిస్తుందో అలా ఉంటుంది. మరో బలగం సినిమా అలాగే ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. ఒక తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని కొడుకు ఆరాటం అసలు వింతగా అనిపించింది నాకు. అంటే ఒక మనిషి ఇంట్లో ఒక మగ మనిషి చనిపోతే ఇంకా తోడు లేదు, ఒక జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు చూపించి మళ్ళీ చివరికి కూడా ప్రపంచం అంటే ఒక బంధించిన ఒక పక్షిని బయటికి వదిలితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో అలాగే అలా కొడుకులు వాళ్ళ తల్లికి అంత హ్యాపీగా అయితే చివరిలో మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిని ఎలా చూసుకోవాలి అన్నది కూడా ఈ సినిమాలో మంచి మెసేజ్ చూపించారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టయితే ఈ సినిమా ఉంది.
నిజంగా చాలా సినిమాలు వస్తాయి మనకి, లవ్ సినిమాలే కానివ్వండి, ఫైట్లు, కానీ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త మెసేజ్తో నిజంగా మైండ్ పోగొట్టేసాడు. నిజంగా సినిమా చూస్తుంటే అసలు ఇలా కూడా సినిమా తీయొచ్చా అన్న థాట్కైతే మనం వెళ్ళిపోతాం భయ్య. చాలా బాగుంది, న్యాచురల్గా ఒక పల్లెటూరులో తీశారు, చాలా బాగుంది. ఆ హీరో యాక్టింగ్ అయితే చెప్పక్కర్లా, అసలు ఎంత చెప్పినా తక్కువ ఆయన హీరో యాక్టింగ్కి. కొత్త హీరో అయినా సరే ఆ కుర్రోడు కూడా చాలా అంటే చాలా మంచిగా చేశాడు. ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూసేటట్టయితే సినిమా ఉంది. వాచింగ్ ఇస్ ద థియేటర్స్. థ్యాంక్ యూ.